హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్‌గా ఉన్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నాను. సో, ఇవాళ మనం ఆటోలో అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కి అయితే వెళ్తున్నాము. అదేంటి అంటే మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం అండ్ ఇంకోటి నాగాలాండ్. సో, ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు మనం ఆటోలోనే ఎలా వెళ్తాము. సో, ఇట్స్ ఎ థింగ్ ఈజ్ లైక్ మనకు రాష్ట్రపతి నిలయం ఉంది గదండీ సికింద్రాబాద్‌లో. సో, అక్కడైతే భారతీయ కళా మహోత్సవం అయితే జరుగుతుందనమాట. సో, దాంట్లో అయితే ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు స్టాల్స్ అయితే పెట్టారు. సో, ఇదైతే ఎంట్రీ ఫ్రీ అండి. సో, చూస్తున్నారు కదా! భారతీయ కళా మహోత్సవ్. సో, అక్కడ మెషిన్స్ ఉంటాయన్నమాట. సో, మనం వెళ్లి అక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఎంత పర్సన్స్, నేమ్ అండ్ మనం ఎక్కడి నుంచి వస్తున్నాము అనేది. సో, ఇంకా ఆ తర్వాత మనం ఇలా ఎంట్రీ అయిపోతాము. సో, లోపలైతే సూపర్ గ్రీనరీ ఉందన్నమాట. సో, చూస్తున్నారు కదా! అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర. సో, ఇవన్నీ మనమైతే చూడొచ్చు. సో, ఎక్కడెక్కడ జోన్స్ ఉన్నాయి అనేదైతే మనకుంది. అండ్ ఎంట్రీ అయితే చాలా బావుంటదండి. నేను ఆల్రెడీ ఒకసారి ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది గదా! సో, అప్పుడైతే వెళ్ళాననమాట. సో, అండ్ దీని పక్కనే ఇంకా మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉందనమాట. వాళ్ళ కజిన్స్ లైక్ అక్కడ వాళ్ళు ఏం తింటారు, ఏంటి అవన్నీ అయితే ఉంటాయి. సో, యూ క్యాన్ ట్రై ఇట్ ఓవర్ అనమాట. టేస్ట్ కూడా. సో, ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయాము. అండ్ మనకు వెదర్ ఏంటంటే కొంచెం హాట్‌గా ఉంది గదా! సో, వేడిగా ఉంది అనుకోని ఎళ్ళాము. కాకపోతే కొంచెం లోపలికెళ్ళిన తర్వాత అయితే వర్షం పడింది. అండ్ ఒక 5 మినిట్స్ పడి మళ్ళీ వెదర్ కొంచెం హీట్ అయిపోయిందనమాట. సో, ఫస్ట్ అయితే మేఘాలయ లోపలికెళ్ళాము. అండ్ మేఘాలయలో ఏంటి అంటే ఇలా వీవ్ చేసినవి ఉంటాయి గదా! సో, అవైతే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడేంటంటే వాళ్ళు అక్కడ ఎలాంటి హౌసెస్‌లో ఉంటారో అవి కూడా ఉన్నాయి. సో, చూస్తున్నారు గదా! ఇక్కడైతే ఇలా ఉన్నాయి. లైక్ అక్కడ వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు ఏంటి అని బ్యాగ్స్, షాల్స్, ఇయర్ రింగ్స్. సో, అలా అయితే ఉన్నాయండి. ప్రైసెస్ కొంచెం అంటే నాకైతే కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే అనిపిచ్చాయి. సో, ఓన్లీ అయితే చూసొచ్చాము. అండ్ ఇంకోటేంటంటే హాలిడే కాదా ఇవాళ. సో, కొంచెం రష్ అనేదైతే ఎక్కువగా ఉందనమాట. సో, అదొకటి ప్లాన్ చేసుకొని వెళ్ళడం బెటర్. అండ్ మనకి కార్స్ అవి తీసుకెళ్తే కూడా కొంచెం ముందే ఆపేస్తున్నారు. సో, అక్కడి నుంచి మనం మళ్ళీ బై ఆటో అన్నా అలా రావాలనమాట. సో, అలా అండ్ ఇక్కడ వ్యూ అయితే చాలా సూపర్‌గా ఉంది. అంటే చెట్లకు కూడా మంచిగా ఇలా లైట్స్ అలా పెట్టారు. సో, ఇది చూస్తున్నారు కదా! బ్యాంబూ హట్. సో, వాళ్ళు అక్కడ ఎట్లా రెడీ అవుతారు అనేదైతే అక్కడైతే ఉందనమాట. సో, మనం అక్కడ కూర్చొని ఫోటోలైతే దిగొచ్చండి. కాపోతే దానికి ఫుల్ లైన్ ఉందనమాట. సో, ఇంకా మేము జస్ట్ చూసేసొచ్చాము. అండ్ చూస్తున్నారు గదా! వాళ్ళవి కొంచెం కలర్‌ఫుల్ అవుట్‌ఫిట్స్ అండ్ ఇట్లా చెక్కతో చేసినవి ఉంటాయి కదా! బ్యాంబూ తోటి. సో, చూస్తున్నారు కదా! ఇవి బ్యాంబూతో చేసిన ఇయర్ రింగ్స్ అనమాట. భలే క్యూట్‌గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి బ్యాంబూతో చేసినవి. అండ్ ఇవేంటంటే మొత్తం ఒకటే కలర్ ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇంకా ఇలా బయటకొచ్చిన తర్వాత అయితే ఇలా వేరే వాళ్ళ ట్రైబ్. అండ్ ఇది చూస్తున్నారు కదా! రాధాకృష్ణుడిది. భలే డిఫరెంట్‌గా ఉందనమాట. సో, మన దగ్గర ఉండేది వేరేలా ఉంటాయి కదా! సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా పెద్ద గౌన్‌లాగా అట్లా అయితే డిజైన్ చేశారు. నాకు చాలా బాగా నచ్చినాయి ఇవి. అండ్ ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా! అయితే ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ప్రైస్ వచ్చేటప్పటికి 750 చెప్పారండి. ఫైనల్ ప్రైస్ అనమాట. సో, మనం ఇంకేం బార్గెన్ అది ఏమీ చేయలేము. అండ్ ఫోన్‌పే ఇవి కూడా యాక్సెప్టబుల్ అనమాట. సో, అలా ఈ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే 750 అంటే వర్తో కాదో అంటే ఇక బయట ప్రైస్ ఎంత ఉంటదో అనేది తెలీదు. అలా అని చెప్పి తీసుకోలేదండి. సో, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇవి చూస్తున్నారు కదా! ఫ్లవర్స్ వీవ్ చేసినయి అనమాట. నిట్టింగ్ చేస్తారు కదా! సో, దాంట్లో ఫ్లవర్స్ ఇది ఈచ్ వచ్చేటప్పటికి 200 రూపీస్. నేనైతే 3 తీసుకున్నాను. మూడిటికి 500 రూపీస్‌కి అయితే ఇచ్చారంటే 100 రూపీస్ ఆఫ్ చేశారనమాట. సో, ఇది చూస్తున్నారు కదా! ఇది బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఉంటాయి కదా! సో, అలా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ అస్సాం. సో, రష్ అయితే చాలా అంటే చాలా ఉంది. అంటే నేను ఆఫ్టర్‌నూన్ కదా! ఉండదేమో అనుకున్నాను. బట్ ఆఫ్టర్‌నూన్ కూడా చాలా రష్ ఉంది. అండ్ ఇక్కడ మనం లోపలికెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ షాల్స్ ఇవి బాగున్నాయి. అంటే అక్కడ ఏం ఫేమస్ అవైతే పెట్టారనమాట స్టాల్స్‌లో. అండ్ ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నారు కదా! ఇవి బ్యాంబూతో చేసిన బ్యాగ్స్. ఇవి కొంచెం మంచిగా అనిపించాయి. అండ్ ఇవంతా జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట అక్కడ. అండ్ వాళ్ళ దగ్గర ఇక్కడ మిస్సింగ్ గార్ అని ఉంది. ఇట్లా వాళ్ళు రెడీ అవుతారు. వాళ్ళది ఇలా ఉంటుంది అన్నట్టుగా ఇలా బయట అయితే అలా వాళ్ళు కూర్చున్నారు. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ గో అండ్ క్లిక్ ఏ ఫోటో అనమాట. ఆ ఇంటి లోపలికి కూడా వెళ్ళొచ్చండి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇది ఇక్కడ చూస్తున్నారు కదా! వీళ్ళు అంటే జనరల్‌గా హంటింగ్ అది చేస్తారు కదా! సో, దానికి అలా నైఫ్ అనమాట. కత్తి సాడ్.
నెక్స్ట్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ బ్యాగ్స్ చాలా బాగా నచ్చాయి. ఇవి సమ్ 700 to 800 అలా అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ అన్నీ ఏంటంటే ఇలా నిట్ చేసినవే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ జ్యువెలరీ ఇట్స్ లైక్ డిఫరెంట్గా అనిపించింది నాకు. నేనైతే తీసుకోలేదు. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి జనరల్గా పూసలు అవి ఉంటాయి కదా, బీడ్స్ జ్యువెలరీ కూడా ఉన్నాయి. అండ్ ఇవి కూడా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా అనిపించినాయి. సో ఇలా అనమాట. చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎక్కువ తీసుకుందామని అయితే వెళ్ళలేదు, జస్ట్ ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను. ఇవి చెక్కతో చేసిన ఇయర్ రింగ్స్ చూసారా, చిన్న చెప్పు ఎంత భలే ఉందో. అండ్ పెండెంట్స్ మనకి ఇయర్ రింగ్స్ చెక్కతో చేసినవే అనమాట, అలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి నాగాల్యాండ్ అనమాట. సో అక్కడ నాగాల్యాండ్లో ఎలా ఉంటుంది ట్రైబ్ అనేది, ఇలా హట్ ఉంటుంది కదా, సో అలా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమె అలా హార్ట్ పెట్టుకొని కూడా మనం అక్కడ ఫోటో దిగొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇస్ అది సిక్కిం అనమాట. సిక్కింలో కూడా ఇక్కడ ఏంటి అంటే జనరల్గా ఫ్లాగ్స్ అవి అయితే చూశాను, నాకు చాలా బాగా అనిపించాయి. అంటే ఇప్పుడు మేము కేదార్నాథ్ వెళ్ళాం కదా, హరిద్వార్ వెళ్ళినప్పుడు అక్కడ మసోరి, దెహ్రాడూన్లో అలా ఫ్లాగ్స్ ఉంటాయి కదా, సో సేమ్ అలాంటి ఫ్లాగ్స్ పెట్టినవి ఉన్నాయి అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి త్రిపుర. జనరల్గా ఇవన్నీ చెప్తుంటే వీటి క్యాపిటల్స్ గుర్తొచ్చాయి. త్రిపుర అనడంతోనే అగర్తల, అస్సాం అనడంతోనే డిస్పూర్, చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా క్యాపిటల్స్, అవి గుర్తొస్తున్నాయి నాకు. అండ్ ఈ స్టోర్లో అయితే ఫుల్ బ్యాంబూతో చేసినవి, చెక్కతో చేసినవి అయితే చాలా ఉన్నాయి. అంటే ల్యాంప్ షేడ్స్ అవి అయితే ఉన్నాయి. బుట్టలు కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడ వేళ కావాలంటే మీరు బార్గెన్ కూడా చేసుకోవచ్చు. ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ అయితే అనిపించినాయి. అండ్ ఇక్కడ ఇలా షో కూడా జరుగుతుందన్నమాట. సో యూ క్యాన్ వాచ్ ద షో. వెళ్ళినప్పుడు ఒక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అవుతుండే. సో మేము ఒక 2-3 minutes అయితే అలా ఉన్నాము, ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి అయితే వచ్చాము. సో ఇక్కడైతే చూడండి, పాట అయితే వినండి, భలే డిఫరెంట్గా ఉంది. ఆఫ్టర్ లిసనింగ్ టు ది సాంగ్ నాకు ఇంకా అదే పాట హమ్మింగ్లో వస్తుండే అనమాట. ఐ మీన్ లైన్ కూడా అవి ఇట్ వాజ్ రియల్లీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అలా అని. అండ్ ఇంకా అవన్నీ చూసేసి వచ్చిన తర్వాత ఇంకా వీ హ్యావ్ ఎ ఫుడ్ కోర్ట్ అనమాట. సో ఫుడ్ కోర్ట్ కూడా వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ తినొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గార్డెన్ కూడా ఉంది, రోజ్ గార్డెన్ అది. అండ్ దిస్ ఇస్ లైవ్ డెమో అనమాట. అంటే వాళ్ళు చేస్తుంటే మనం చూస్తాము. ఇది చూస్తున్నారు కదా, ఇది అంటే థ్రెడ్ని హ్యాండ్లూమ్కి ఎలా తీస్తారో అది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇలా మాస్క్స్ ఉంటాయి కదా, ఇవి బ్యాంబూతో చేసి దానిపైన మట్టి పెట్టి నెక్స్ట్ దాన్ని కలర్ చేస్తారనమాట. సో అలా మనం లైవ్గా చేసేది చూడవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈయన హార్ట్ని ఇలా నిట్ చేస్తున్నాడు. సో అదైతే మనం అక్కడ చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది టెరాకోటా జ్యువెలరీ ఉంటుంది కదా, సో ట్రెడిషనల్ క్రాఫ్ట్ ఆఫ్ ఆసమ్ అంట. సో ఇక్కడ టెరాకోటా జ్యువెలరీ కూడా చేస్తున్నారు. అంటే కొన్ని చేసినవి ఉన్నాయి చూస్తున్నారు కదా, ఇలా ఎలిఫెంట్ ఇలా ఉన్నాయి. సో లైవ్గా తను చేస్తుంది, బట్ ఇంకా చేయడానికి కొంచెం టైం పడుతుందని మేము వచ్చాము. సో చూస్తున్నారు కదా, అలా మట్టిని తీసుకొని డిఫరెంట్ షేప్స్లో చేసేసిన తర్వాత అది ఎండిన తర్వాత అప్పుడు దాన్ని మంటలో కొంచెం అగ్గిలో వేసేసి కాలుస్తారు. సో దట్ ఆ జ్యువెలరీ ఇట్లా మంచిగా పట్టు ఉంటుంది. అండ్ లేటర్ అది ఎండిపోయిన తర్వాత అప్పుడు పెయింట్ అనేది వేస్తారనమాట. సో నేను టెరాకోటా క్లే ఉంటుంది కదా, సో అమెజాన్లో తెప్పించాను, కాకపోతే ట్రై చేయలేదు. సో ట్రై చేయాలి ఎలా వస్తుందేమో. వీ నీడ్ టు చెక్ అనమాట. సో ఇవి చూస్తున్నారు కదా మాస్కులు. సో ఈ మాస్కులు ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే కింద తను ఒకటైతే చేస్తున్నాడు మాస్క్. సో ఫస్ట్ అయితే ఇలా బ్యాంబూది ఇట్లా ఒక షేప్ చేసిన తర్వాత దానిపైన ఇలా మట్టి పెట్టేసిన తర్వాత అప్పుడు దానిపైన మనకి పెయింట్ అనేది అయితే వేస్తారనమాట. సో చూస్తున్నారు కదా, యాక్చువల్లీ హీఈస్ డూయింగ్ ఇట్. సో అలా ఇలా మాస్కులు అన్నీ రెడీ అవుతాయి. సో ఇంకా అలా ఆ తర్వాత కూడా ఇంకా మళ్ళీ డ్యాన్సులు ఇవి అయితే ఉండే. సో ఏంటి అంటే ఏ ప్లేస్కి వెళ్ళినా మళ్ళీ ఫైనల్గా అయితే మేము ఈ ప్లేస్కే వచ్చాము. లైక్ ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి. సో ఇంకా అదే పాట ఉంది అని చెప్పేసి వచ్చేసాము. అండ్ లోపల ఏంటి అంటే మనకు ఒక హాల్లా ఉంటుంది. సో దాంట్లో
లైక్ ప్రెసిడెంట్ డైనింగ్ రూమ్ కానీ ఇంకా మిగతా మీటింగ్ రూమ్ అలా ఉంటాయి. సో యూ కెన్ విజిట్ అనమాట లోపలికి. అక్కడ వీడియో అది అయితే అలౌ లేదు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఒకసారి ఫ్లవర్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు ఇంకా బ్యూటిఫుల్ ఉండే అనమాట అప్పుడు. అండ్ ఇంకా ఆ తర్వాత ఇంకా అలా బయటకు వచ్చాము. సో బయట అన్ని ఇలా అన్ని కల్చర్ వాళ్ళవి అంటే నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ ఉంటాయి కదా, సో వాళ్ళవి అయితే పెట్టారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్వి. సో ఇంకా లేటర్ ఇంకా ఎండలో తిరిగేసి వచ్చిన తర్వాత ఓకే ఫుడ్ కోర్ట్ వెళ్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ తెలంగాణ స్టాల్స్ అయితే 3 ఉన్నాయి. నెక్స్ట్ మణిపూర్, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్ అట్లా వాళ్ళ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మోమోస్ అలా అయితే ఉన్నాయి. కాకపోతే ద థింగ్ ఈజ్ మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 3:34 ఇలా ఆ టైంలో అనమాట. సో ఆ టైంలో ఇంకా ఫుడ్ ఏమీ లేదు, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అయిపోయింది. దే నీడ్ టు మళ్ళీ కుక్ అని చెప్పారనమాట. సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని అట్లా బయట పేపర్లో అయితే అతికించి పెట్టారు. మణిపూర్, మేఘాలయ, అస్సాము అండ్ మోమోస్ అయితే ఉండే అనమాట. సో మోమోస్ దాంట్లో కూడా చికెన్ మోమోస్ ఉండే. చికెన్ మోమోస్ అండ్ బిర్యానీ వాజ్ అవైలబుల్ యాక్చువల్లీ. కాకపోతే ఇంకా నాన్ వెజ్ తినము అని చెప్పి సో మేమైతే ఏదైతే ట్రై చేయలేదు. సో అలా ఇంకా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో ఐటమ్స్ లైక్ వాట్ ఆర్ దేర్ అని చెప్పేసి షాపింగ్ అయితే మొత్తం అయితే చూసేసామండి. అండ్ ఫైనల్గా ఏంటంటే ఫుడ్ అయితే దొరకలేదు, బట్ వాటర్ ఏంటి అంటే మనకు అక్కడ అవైలబుల్ ఉంది. సో యూ క్యాన్ హ్యావ్ వాటర్, ప్లింటీ ఆఫ్ వాటర్ తాగొచ్చు. అండ్ ఒకటే ఫుడ్ కోర్ట్ ఉంది అక్కడ, ఇంకా ఫుడ్ చెప్పాను కదండి అవైలబుల్ లేదనమాట. సో ఇంకా సరే ఓకే విల్ కమ్ అవుట్ అని చెప్పేసి వచ్చాము. కాకపోతే ఒకటి ఏంటంటే మనకి పార్కింగ్ దూరం కాబట్టి వీ నీడ్ టు వాక్. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి విజిటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఉంది. సో అక్కడికి వెళ్తే అక్కడ ఫుడ్ అది అయితే కొంచెం ఏదో అవైలబుల్ ఉన్నట్టున్నాయి. కాకపోతే ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్ళలేదండి, ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇట్ వాజ్ రియలీ గుడ్ టు సీ డిఫరెంట్ కల్చర్స్ అండ్ ఆల్సో టు షాప్ అనమాట. సో నేను అక్కడ ఎక్కువ అయితే ఏం తీసుకోలేదండి. యాక్చువల్గా చూపించాను కదా ఇందాక ఇలా బాస్కెట్ లాంటిది బ్యాగ్, అదొకటి చాలా బాగా నచ్చింది. బట్ 750 ఎక్కువేమో అనిపించింది, సో అందుకే తీసుకోలేదు. అండ్ ఈ ఫ్లవర్స్లో అయితే ఒకటి పర్పుల్, సన్ఫ్లవర్, ఒకటి రోజ్, ఇవైతే తీసుకున్నాను. ఇవి 500కి అయితే ఇచ్చారనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియో కలుస్తాను. చిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. బాయ్.